హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగ పెన్షనర్లకు చంద్రబాబు గారు ముఖ్య ప్రకటన అయితే జారీ. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కేసుల పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలను వేధిస్తున్నారైతే ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో వైకాపా విధ్వంసం సృష్టించిందని అయితే విమర్శించారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని అయితే మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన ప్రజాగలం సభలో అయితే చంద్రబాబు గారు ప్రసంగించారండి. ఈ విధంగా చిన్న టీ కొట్టులోనే పేటీఎం చేస్తూ ఉంటే, ఆన్లైన్ పేమెంట్ చేస్తూ ఉంటే మద్యం దుకాణంలో ఎందుకు ఆన్లైన్ పేమెంట్ పెట్టలేదంటే నిలదీశారండి ప్రభుత్వాన్ని. ఇక మద్యం నిషేధం చేశాకే ఓటు అడుగుతా అన్న సీఎం జగన్ అన్న మాటలు నిలబెట్టుకున్నారా అని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇక ఉద్యోగులకే వచ్చినట్లయితే సిపిఎస్ రద్దు మరి రద్దు చేశారు, జీపీ తీసుకుని సో సిపిఎస్ని అయితే పునరుద్ధరించలేదు అనేది వ్యాఖ్యానించారు గారైతే హామీ తీసుకున్నట్లయితే అనిపిస్తుందని. సో ఇంకా ఇవన్నీ కూడా జరగాల్సి ఉంది. సో జాబ్ క్యాలెండర్ అన్నారు, అది లేదు. మెగా డివిసి చేస్తా అన్నారు, చేశారా అంటే అది లేదు. ఇక మా హయాంలో కరెంటు ఛార్జీలు అయితే పెంచలేదని బాబు చెప్పుకొచ్చారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి సంతకాన్ని డిఎస్సి పైనే అనైతే హామీ ఇచ్చారు. అన్ని వర్గాల వారికి మేలు జరిగేలా మేనిఫెస్టో తయారు చేశామన్నారు. మహిళలకు ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని, రైతే రాజుగా చేసే బాధ్యత నాది అనైతే చంద్రబాబు అన్నారు. ఇక మేము అధికారంలోకి వచ్చాక ఇంటింటికి వచ్చి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాము. మా హయాంలో అద్భుతమైన టిట్కో ఇల్లు కట్టాము. పేదలకు 2 లేదా 3 నెలల ఇళ్ల స్థలం అయితే ఇస్తాము అని అయితే అన్నారు. ఇక మూలపడిన ఎత్తిపోతల పథకాలను బాగు చేస్తామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవ అందిస్తామని అయితే అన్నారు. యువతకు ఉద్యోగాలు కావాలంటే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలి. ఎవరి వల్ల బాగుంటుందో ప్రజలంతా ఒకసారి లెక్కలు వేసుకొని కూడా మరీ ఓటు వేయాలని అయితే చంద్రబాబు పిలుపునిచ్చారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఈయన ఏమంటున్నారంటే సిపిఎస్ రద్దు చేస్తా అన్న జగన్ ఎక్కడ రద్దు చేశారు? చేయలేదు కదా, జీపీఎస్ను తీసుకొని వచ్చారు. సో ఈ రెండు కూడా ఉద్యోగులకు మరియు పెన్షన్లకు ఎటువంటి ఉపయోగం లేదు. సో సిపిఎస్ని అయితే రద్దు చేయాలి అని అయితే చంద్రబాబు యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. సో చంద్రబాబు ఈ విధంగా ఓపీఎస్ను తీసుకొస్తారని అన్నట్లు మాట్లాడడం జరిగింది.